అవతల సంవత్సరం సావకాశం కూర్చుని నువ్వు ఎవడా నువ్వా సొనకారా? ఏయ్ అదే కనకారా. ఆ మెళ్ళ దండక్కడదే. చచ్చిపోయిన సేవ అప్పాలి కొడితే అది ఉల్టే బరువుగా ఉంటుందని తీసి వెళ్ళేసుకున్నాను. ఇప్పుడు మనిషి పుట్టిన కాడి నుంచి ఎదిగి సచ్చేదాకా ప్రశాంతత కోసం పోకలాడుతూ సత్తానే ఉంటాడు. వాడికి అర్థం కాని విషయం ఏంటంటే అసలైన ప్రశాంతత సచ్చాక వస్తుందని. కానీ ఇక్కడ కంగారు సచ్చినోడిది కాదు, అని తీసుకొచ్చినోడిది. సర్లే, ఎంతకి ఎంత కొప్పుకున్నావు? నాదంతలే, ముందు ఇదని చెప్పు. 150 అవుద్ది. అడే 150? నువ్వు చెప్పారు ఏంటంటే సగం కూడా లేచి ఊళ్ళో పారిపోద్ది. కొంచెం చూసి చెప్పరా బాబా. ఏంటి చేసేసేది? కట్టెలకే 70 రూపాయలు అవుద్ది. మరి కాల్చడానికి కిరసనాయలు అటు ఇటుగా 20 రూపాయలు వేసుకో. పైగా శవాన్ని కాల్చిన తర్వాత బూడిదని భద్రంగా 10 రోజులు కొండలో దాసాలా? దాచడానికి ఎంత? 10 రూపాయలు. నాకు కళ్ళు ఖర్చు 10 రూపాయలు. అన్నీ పోతే ఇంకెంత? 10 రూపాయలు. 10 రూపాయలు రా. కట్టెలు ఏడా ఉన్నాయి, కిరసనాయలు ఆడుంది. తీసుకెళ్ళి నువ్వే తగలెట్టేసుకో. ఏంట్రా ఎలా కులంగా ఉందా? మనుషులను బతుకుండగా కాల్చి తిని మీలాంటి వాళ్ళు ఎళ్ళకోళ్ళు ఆడతారు తప్ప సచ్చక కాల్సి నేను కాదు. మొండిగడ బాబు, ఎంత ఇస్తాను ముందు పని కానీ అట్టారా దారికి రా, నువ్వు కూడా వచ్చి సాయం చేయి.